రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్వాంటం వ్యాలీని అమరావతి రాజధానికి తీసుకురావటం జరిగింది. దీని నిమిత్తం నిర్మాణం కొరకు కొంత భూమిని కూడా ఉద్దండరాయపాలెం, లింగాయపాలెం మధ్యలో కూడా కొంత భూమిని క్వాంటం వ్యాలీకి కేటాయించటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అసలుకి ఇంత ఇంపార్టెన్స్ ఈ క్వాంటం వ్యాలీకి ఎందుకు ఇస్తున్నారంటే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటంలోనూ, టెక్నాలజీని ప్రోత్సహించటంలోనూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోని ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అందరిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉన్నటువంటి మొదటి వ్యక్తిగా మనం భావించవచ్చు. ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ, ఆయన చేసినటువంటి సైబరాబాద్ నిర్మాణం కానీ, ఐటీకి ఆయన ఇచ్చిన ప్రోత్సాహం కానీ, అవకాశాలు కానీ మనం గతంలో చాలా చూసాం. అసలు కంప్యూటర్ రాకముందర ఏ విధంగా ఉంది, మనకి కంప్యూటర్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందంటే మనం ఒకసారి వెనక్కి వెళితే కంప్యూటర్ రాకముందర మనకి ప్రైవేట్ సెక్టర్ అనేది ఉండేది కాదు. చాలా తక్కువ ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లో. కానీ అప్పుడు ఎలా ఉండేది, గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు ఉండేవి, చాలనంత జీతాలు ఉండేవి. కొంతమంది కూడా మాకు ఈ శాలరీలు కూడా సరిపోవట్లేదని మానేసి ప్రైవేట్ సెక్టార్ కూడా చదువుకొని కొంచెం టాలెంట్ ఉండేవాళ్ళు ప్రైవేట్ సెక్టార్ కూడా వెళ్ళేవారు. అలాంటి పరిస్థితులు ఆ టైంలో ఉండేవి. ఉద్యోగ కల్పన అనేది తక్కువగా ఉండేది. ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాము. ఆర్థిక వ్యవస్థ అనేది తక్కువగా ఉండేది. జీడిపి గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉండేది. కానీ మనకి కంప్యూటర్ పరిచయం అయిన తర్వాత మనకి టెక్నాలజీ అనేది బాగా విపరీతంగా డెవలప్ అయింది. టెక్నాలజీ అనేది బాగా పెరిగింది. వాంటింగ్ అనేది అలా ఉంది. మన ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాం వలన మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఒక దగ్గరకు వచ్చింది. ప్రపంచం మొత్తం కూడా మన కంప్యూటర్లో నిక్షిప్తమైంది అన్నట్టుగా మనకు డెవలప్మెంట్ జరిగాయి. దేశానికి మధ్య సంబంధాలు బలపరిచాయి. దేశాల మధ్య ఎగుమతులు, ఎక్స్పోర్ట్లు చాలా ఎక్కువయ్యాయి. ఇది మొత్తం కూడా టెక్నికల్గా వెళ్ళటం వలన ఇంత డెవలప్మెంట్ జరగటం కుదిరింది. సో టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు చాలా గ్రోత్ అనేది పెరిగాయి. కంప్యూటర్ వచ్చిన తర్వాత మనకు సాఫ్ట్వేర్ రావటమైనా కానీ, ఏది సైన్స్లో కానీ డెవలప్మెంట్ కానీ, వ్యాపార భారీ పరిశ్రమల నిర్మాణంలో కానీ చాలా మనకి టెక్నాలజీ అనేది చాలా ఉపయోగపడింది. సో టెక్నాలజీ అనేది ఆ విధంగా ఉంటుంది. మనకి ఇప్పుడున్న టెక్నాలజీ అనేది మనకు తెలిసి కంప్యూటర్ టెక్నాలజీ. ఇప్పుడు క్వాంటం వ్యాలీ అనేది కంప్యూటర్కి మించి ఎన్నో వందల రెట్లు సామర్థ్యం గల టెక్నాలజీని పరిచయం చేసేది క్వాంటం వ్యాలీ. ఈ క్వాంటం కంప్యూటర్ అనేది మనకి ఇప్పుడు కంప్యూటర్ అనేది కొన్ని సమస్యలని పరిష్కరించలేదు, కొన్ని సమస్యలని కనుగొనలేదు. ఇప్పుడు అలాంటి సమస్యలను కూడా విత్ ఇన్ సెకండ్స్లో పరిష్కారం చూపించేదే క్వాంటం కంప్యూటర్స్. అంటే దీని గురించి, ఈ క్వాంటం కంప్యూటర్ గురించి అమెరికా, జపాను ఇలాంటి దేశాలు కూడా దీని మీద, క్వాంటం కంప్యూటర్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాయి ఇప్పటికీ. అంటే ఇది మనకి వాడుకానికి ఇంకా రాలేదు మనకి. ఇది రీసెర్చ్, ఈ క్వాంటం కంప్యూటర్స్ మీద రీసెర్చ్ జరుగుతుంది. ఈ రీసెర్చ్ జరుగుతున్న సమయంలో మనకి ఇండియాలోనే, మన దక్షిణ ఆసియాలో, అందులో మన భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానిలో నిర్మించే క్వాంటం వ్యాలీ అనేది ప్రప్రథమైనటువంటి మొట్టమొదట నిర్మాణం చేయబడుతున్నటువంటి ఈ క్వాంటం వ్యాలీ. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటో అనేది. ఈ క్వాంటం వ్యాలీ సక్సెస్ అయితే ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా మన వైపు చూస్తాయి, ఆంధ్రప్రదేశ్ వైపు. సపోజ్
పరి ప ప పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యవస్థకు గానీ, లేపోతే సైన్స్ సంబంధించినవి ఏయైనా గానీ, ఇప్పుడు సైన్స్‌కి సంబంధించినటువంటి ఇప్పుడు స్కానింగ్‌లు గానీ, లేపోతే మనకి డాక్టర్లు మామూలుగా యూజ్ చేసేటువంటి ఆపరేషన్‌లో యూజ్ చేసే పరికరాల గురించి గానీ, కంప్యూటరైజేషన్‌ల గురించి గానీ మనకి ఎన్నో తెలుసు. సో, డాక్టర్లు చేయని వాటిని గూడా మనకి కంప్యూటర్ ద్వారా కొన్ని మనకు జరుగుతున్నాయి. అదే మనకి ఈ క్వాంటం కంప్యూటర్స్ వస్తే చిన్నయి ఎక్కడో మనకి కంప్యూటర్ ద్వారా గూడా మనం తెలుసుకోలేనటువంటి రోగాలు గానీ, కంప్యూటర్ ద్వారా మనం తెలుసుకునేటువంటి చిన్న వైరస్ అలాంటివి గూడా క్వాంటం కంప్యూటర్స్ యూజ్ చేసి మనం క్షణాల్లో మనం ఆ వ్యాధి గురించి గానీ, దాన్ని తెలుసుకునే అవకాశం చాలా ఉంటుంది. అది పెద్ద పెద్ద పరిశ్రమలుంటాయి. మనకి కంప్యూటర్ రాకముందల మ్యాన్ పవర్ ఎంత యూజ్ చేసినా గానీ, ఇప్పుడు సపోజ్ మనం ఏమన్నా వాటర్ బాటిల్స్ తయారు జేయాలి. మ్యాన్ పవర్ ద్వారా చాలా తక్కువ తయారయ్యేది. అదే మనకి కంప్యూటర్ వచ్చిన తర్వాత కొన్ని ఇప్పుడు సప్లై చేయాలంటే ఇప్పుడు ఒక ఒక విలేజ్‌కి సప్లై చేయాలంటే మనం సప్లై చేయగలం. అదే దేశం మొత్తం సప్లై చేయాలంటే చేయలేం గదా! అదే కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత కొన్ని గంటల్లోనే కొన్ని వేల పరికరాలను మనం తయారు చేసే అవకాశం వచ్చింది. అది గూడా టెక్నాలజీ గొప్పతనం. అలాంటి టెక్నాలజీయే ఇప్పుడు మన కంప్యూటర్ వల్లనే మనం యూజ్ చేసి మనం ఎలా తయారు చేస్తుంటే, అది క్వాంటం కంప్యూటర్స్ వస్తే, అది 2 డేస్‌లో పట్టే పని గూడా మనం 1 అవర్‌లో చేయగలుగుతాం. అది క్వాంటం కం సమాచారం ఇవ్వటంలోనూ మనకి కంప్యూటర్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మనం బ్యాంకింగ్ రంగంలో చూస్తే మనం క ఎంతో సమాచారాన్ని, డేటాని మొత్తం గూడా ఆ కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తున్నాం మనం. కానీ కొన్ని ఎన్నో రకమైనటువంటి స్కాములు జరుగుతున్నాయి. అది మనందరికి తెలిసిందే మనం. బ్యాంకింగ్ వ్యవస్థలో ముఖ్యంగా ఇలాంటి స్కాములు చాలా జరుగుతున్నాయి మనందరికి తెలిసిందే. కానీ ఇలాంటి సమస్యలను గూడా పరిష్కరించేది ఒకే ఒక్కటే. అది క్వాంటం కంప్యూటర్స్. దీన్ని మనం వాడటం వలన మనకి ఇలాంటి స్కామ్‌లనేది జరగవు. ఎందుకంటే ఆ డేటా అనేది నిక్షిప్తమయ్యేది ఎవ్వరికి తెలీదు. ఎవ్వరికి తెలియని విధంగా మనకి అక్కడ డేటా అనేది అందులో నిక్షిప్తం చేయవచ్చు. అదే యుద్ధ పరికరాల్లో వాడుకోవటానికి గానీ, ఇదే రక్షణ రంగం మన ఇండియా రక్షణ రంగంలో కూడా చాలా లేటెస్ట్ పరికరాలని తయారు చేయడానికి కూడా ఈ క్వాంటం కంప్యూటర్స్ ఉపయోగపడతాయి. సైన్స్ పరంగా గానీ, లేతే సైన్స్ పరంగా మనం రసాయనిక శాస్త్రం గానీ, భౌతిక శాస్త్రం గానీ కలిపి ఇంజినీరింగ్ వ్యవస్థను గూడా మిక్స్ చేసి, మనం ఈ క్వాంటం కంప్యూటర్స్‌ని సైన్స్‌కి సంబంధించినటువంటి విషయాల్ని పరిష్కారం చేయటంలో ఎంతో నైపుణ్యంతో మనం ఈ క్వాంటం కంప్యూటర్స్ ద్వారా మనం చేయవచ్చు. ఇలాంటివి ఎన్నో విషయాలు మనం ఈ క్వాంటం కంప్యూటర్స్ ద్వారా చేయవచ్చు. ఇలాంటి విషయాలు అన్నిటిలో గూడా మనం చేయగలుగుతాం అంటే అది ఒక క్వాంటం కంప్యూటర్స్. ఇలాంటి క్వాంటం కంప్యూటర్ సంబంధించినటువంటి సంస్థ టీసీఎస్, ఐబీఎం అండ్ ఎల్&టీ సంస్థల ఆధ్వర్యంలో మన రాష్ట్రంలోనే అమరావతి రాజధానిలో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఇది మనకి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక పెద్ద మార్గం. కొంతమంది అంటున్నారు ఈ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత సపోజ్ మనం ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది వచ్చిన తర్వాత చాలా ఇన్ఫోసిస్‌లో గానీ, టీసీఎస్‌లో గానీ చాలా ఉద్యోగాలు కోల్పోతున్నారు. అలా టెక్నాలజీ పరిచయం చేయకూడదని. అసలు నీకు టెక్నాలజీ రావటం వల్లనే అలాంటి ఉద్యోగాలు వచ్చినియి. టెక్నాలజీ రావటం వల్లనేగా ఆ ఉద్యోగం వచ్చింది. అదే టెక్నాలజీ రాకపోతే నీకు ఆ ఉద్యోగం ఎందుకలా ఇన్ఫోసిస్ అంత డెవలప్ అయ్యేదా? టీసీఎస్ అంత డెవలప్ అయ్యేది కాదుగా. సో, మనకి టెక్నాలజీ రావటం వలన ప్రెజెంటు అందులో కొంచెం ఉద్యోగ సామర్థ్యం దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటాం లేట్ అయ్యిద్ది గానీ, ఇంకా మనకి ఫ్యూచర్ అనేది బెటర్‌గా ఉంటుంది టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే. గతమే మనకి ఒక అనుభవం. గతంలో కంప్యూటర్ రాకముందల ఎలా ఉంది ఉద్యోగ వ్యవస్థ,
కంప్యూటర్ వచ్చిన తర్వాత ఎలా ఉంది, అదేవిధంగా మనకి కంప్యూటర్ని మించి ఇంకా క్వాంటమ్ టెక్నాలజీ వస్తే ఏ విధంగా ఉంటుంది ఇంకా ఉద్యోగ వ్యవస్థ అనేది మనం ఒకసారి పరిచయం చేసుకోవచ్చు. ఇలాంటి అన్ని విషయాలు కూడా పరిష్కార మార్గం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి రాజధానిలో నిర్మాణం చేస్తున్నటువంటి క్వాంటమ్ వ్యాలీయే దీనికి. ఇక్కడ ఈ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడ సక్సెస్ అయితే ప్రపంచం మొత్తం కూడా మన వైపు చూస్తుంది. మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ జీడిపి మెరుగుపరుస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ అలాగే తిరుగు ఉండదు. దేశంలోనే మన భారతదేశంలోనే మన అన్ని రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంటాం గ్యారెంటీ. అది క్వాంటమ్ కంప్యూటర్స్కు ఉన్నటువంటి పవర్. దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. దీన్ని కొంతమంది వ్యతిరేకంగా చూస్తున్నారు. సో వాళ్ళు రాజకీయంగా చూసినా కానీ ఇంకా వేరే కోణంలో చూసినా కానీ వచ్చే టెక్నాలజీని మనం ఉపయోగించుకోవటం చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ మీదే ఆధారపడింది కాబట్టి ఫ్యూచర్ భవిష్యత్తు మొత్తం కూడా అంతా కూడా టెక్నాలజీకి సంబంధించే అంతా ఉంటుంది కాబట్టి టెక్నాలజీలో మనం ముందు ఉండాలి. లేకపోతే వెనకబడితే మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ వెనకబడ్డాం. వేరే రాష్ట్రాల కంటే మనం ఇప్పుడు వెనకబడతాం. ఇప్పుడు టెక్నాలజీ మనం వదిలేసుకుంటే మన దేశం కూడా వెనకబడిద్ది. సో ఇది మంచి విషయం కాదు. వ్యతిరేకించడం మంచి విషయం కాదు. ముందుకు సాగాలి, టెక్నాలజీతో పాటు ముందుకెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అంతేగాని మేము టెక్నాలజీని వాడడం దీనివలన ఉపయోగం లేదంటే అది తప్పు. సో ఈ విధంగా మనం క్వాంటమ్ కంప్యూటర్స్ని యూజ్ఫుల్గా ఉపయోగించుకోవాలి. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన ప్రపంచం పట్టంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా మనకి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.